డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నారు, అందరికీ నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు, నాకు ఎందుకు ఇవ్వట్లేదని. పాకిస్తాన్ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ప్రపోజ్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎయిర్ మార్షల్ అసీం మునీర్ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్తో లంచ్ కూడా చేశారు. పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ని ప్లీజ్ చేయడానికి, అంటే ఆయన్ని బుజ్జగించడానికి, ఆయన దగ్గర చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ప్రపోజ్ చేసింది. ఇప్పుడే కాదు, డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ మీద కోరిక ఎక్కువ. అసలు నాకన్నా ముందున్న బారక్ హుస్సేన్ ఒబామాకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా 2009లోనే. ఆయన ఏం సాధించారని ఇచ్చారు? ఆయన ఓన్లీ న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్ కోసం పాటు పడ్డారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నాకు కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ఒక్క నోబెల్ ప్రైజ్ కాదు 4-5 నోబెల్ పీస్ ప్రైజెస్ కావాలంటే డొనాల్డ్ ట్రంప్ గారికి. ఈ 4-5 నోబెల్ పీస్ ప్రైజెస్ నేను చేసిన చాలా పనులకు ఇవ్వాలి. ముఖ్యంగా కాంగో రువాండాకు మధ్య అద్భుతమైన పీస్ డీల్ చేశాను, లేకపోతే అది మహాయుద్ధమై రక్తపాతం వచ్చేది, కానీ నేను దాన్ని అంతా ఆపేశాను. అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ రాకుండా చూశాను. రెండు కూడా న్యూక్లియర్ బాంబ్స్, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్న దేశాలు, వాటి మధ్య ఎటువంటి న్యూక్లియర్ వార్ రాకుండా నేను ఆపేశాను. అదేవిధంగా సెర్బియా కొసావో మధ్య కూడా యుద్ధం రాకుండా ఆపేశాను. ప్రపంచంలో చాలా చోట్ల పీస్ కోసం నేను ప్రయత్నం చేశాను. 4-5 నోబెల్ పీస్ ప్రైజ్లు కావాలి, కానీ నోబెల్ ప్రైజెస్ ఎక్కువ లిబరల్స్కి డెమోక్రాట్స్కి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదని చెప్పి ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో నాకు నోబెల్ ప్రైజ్ కావాలని డైరెక్ట్గా అడిగారు. ఇప్పుడే కాదు, ఇంతకుముందు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఆయనే డైరెక్ట్గా చెప్పుకున్నారు, నన్ను నామినేట్ చేయండి, నాకు ఇవ్వండి అని చెప్పి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని పాకిస్తాన్ రీసెంట్గా 2026 సంవత్సరానికి ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసిందనమాట. తాను ఎన్ని గొప్ప పనులు మంచి పనులు చేసినా నోబెల్ ప్రైజ్ తనకు రావట్లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నైరాశ్యం వ్యక్తం చేశారు, అంటే డిస్హోప్ వ్యక్తం చేశారనమాట. అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది చాలా పీస్ కోసం కృషి చేసిన వాళ్ళకి చాలామందికి వస్తుంది, కానీ డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు రావట్లేదని ట్రంప్ బాధ. ఆయన సోషల్ మీడియా ఉంది కదా ట్రూత్, దానిలో ఆయన అభిప్రాయాలు చాలా చెప్పారనమాట. కాంగో రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని తను మధ్యవర్తిత్వం వహించామని చెప్పి, అదేవిధంగా ఈ విషయంలో తను పర్సనల్గా చాలా సంతోషంగా ఉన్నాడంట. కాంగోకి రువాండాకి మధ్య జరిగిన పీస్ డీల్లో ఈయన చాలా హ్యాపీగా ఉన్నాడంట. లేకపోతే ఇది చాలా హింసాత్మకమైన రక్తపాతానికి దారితీసేది, చాలామంది చనిపోయేవాళ్ళు, పెద్ద పెద్ద యుద్ధాలకు దారితీసే వచ్చే పరిస్థితిలో తను దాన్ని ఆపగలిగాను, దశాబ్దాల కాలంగా ఉన్న డిస్ప్యూట్ని తను ఆపగలిగాను, కాబట్టి తను ఖచ్చితంగా తనకి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. ఇదే సందర్భంగా ఆఫ్రికాకు, ప్రపంచ దేశానికి మొత్తానికి తను చాలా చేశారంట. అండ్ చాలామందికి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తాయి, కానీ దానికి రావట్లేదు. ముఖ్యంగా భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవను ఆపారంట, సెర్బియా కొసావో మధ్య యుద్ధాన్ని ఆపారంట. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తను గట్టిగా చెప్పుకుంటూ దానికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. దీన్ని బట్టి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది డొనాల్డ్ ట్రంప్ ఎందుకు కోరుకుంటున్నారంటే అదొక అవార్డు, పెద్ద వరల్డ్స్ హైయెస్ట్ ప్రైజ్ కాబట్టి ఆశిస్తున్నారు, కానీ ఆయన నిజంగా అర్హత ఉందా లేదా అనేది ప్రపంచం నిర్ణయించాలి, నోబెల్ కమిటీ నిర్ణయించాలి. ముఖ్యంగా నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎఫెక్టివ్గా పీస్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళకి లేదా ఒక మంచిని ప్రమోట్ చేసిన వాళ్ళకి ఇస్తారనమాట. ఉదాహరణ మీరు చూస్తే మలాలా యూసఫ్ జాయ్, కైలాస్ సత్యార్థి, మదర్ తెరీసా, ఇలా చాలామంది ఉన్న నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు. ఈయన మాత్రం నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ఎక్కువ ఆరాటపడుతున్నారనమాట.